బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు చేరుకున్నారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నితిన్ నబీన్కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో పలువురు ముఖ్య నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. జూన్ 30 వరకు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నితిన్ నబీన్కు స్వాగతం పలికిన వారిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నారు. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్ కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో నితిన్ నబీన్ కొత్తగా నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే స్థానిక నాయకులతో సమావేశమై పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చలు జరుపుతారు. తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి నితిన్ నబీన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నితిన్ నబీన్కి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్తో పాటు ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలంతా కూడా ఈ ఘన స్వాగతం పలకడంలో భాగంగా వారంతా కూడా హాజరు కావడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రంగారెడ్డి, శంషాబాద్లో ఉన్నటువంటి రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తారు. అక్కడ ఆ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు అదేవిధంగా మరొక 9 జిల్లా కార్యాలయాల్ని వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో నితిన్ నబీన్ ప్రసంగం చేయబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులతో సమావేశమవుతారు. 5:30 గంటలకి సమావేశమై ముఖ్యంగా రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి రూట్ మ్యాప్తో ముందుకు వెళ్ళాలన్న దానిపైనే ప్రధానంగా కార్యకర్తలకి బూత్ అధ్యక్షులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 48 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకున్నటువంటి బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగరవేయాలనేటటువంటి లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులకి ఒక రూట్ మ్యాప్ని ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఆ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. రాష్ట్ర కార్యాలయంలో ప్రధానంగా 7:30 తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలందరితో కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి రూట్ మ్యాప్తో వెళ్ళాలి, ఏ విధమైనటువంటి రోల్ని ఏ నేత పోషించాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతోపాటు మరొక వైపు గత కొంతకాలంగా కాషాయ పార్టీలో కొత్త పాత నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించి ఇప్పటికే ఒక రిపోర్ట్ అధిష్టానానికి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా నేతలకి కొంత క్లాస్ తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త పాత నేతలు అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి. వచ్చేటటువంటి ఏ ఎన్నికలు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా నేతలకి నితిన్ నబీన్ చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బెంగాల్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా పెట్టుకున్నటువంటి తరుణంలో ప్రస్తుతం వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా తమ రోల్ని అదేవిధంగా బీజేపీ తీసుకునేటటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలా, ఐక్యంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ కీలకమైనటువంటి సమావేశంతో ఈ రోజుతో
నితిన్ నబీన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. తర్వాత నేరుగా ఇక్కడ నుంచి టూరిజం ప్లాజాలో నైట్ హాల్ట్ అవుతారు. తర్వాత నెక్స్ట్ డే అంటే 29వ తారీఖు సంబంధించినటువంటి షెడ్యూల్లో భాగంగా నెక్స్ట్ డే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంటుంది. ఇంటలెక్చువల్ కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశమయ్యారు. ఈ విధంగా మొదటి రోజు అయితే ఈ విధమైనటువంటి షెడ్యూల్తో నితిన్ నబీన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే కొనసాగబోతున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.